ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కే ఇచ్చింది. 6-7 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఫినిష్ చేస్తే కంపెనీకి మంచి పేరు, మంచి లాభాలు, ఇంకా పెద్ద ప్రాజెక్టులు వచ్చేవి. మనకి ప్రాజెక్ట్ వద్దు అని భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని క్లోజ్ చేసేశారు. నేను ఎంత చెప్పినా వినలేదు. చివరికి ఆ ప్రాజెక్టు రావణ్ తరపున వాళ్ళకెళ్ళింది. ఇప్పుడు భైరవి ట్రాన్స్పోర్ట్ కంపెనీని ఎవరికో లీజ్కిచ్చారు. అంటే ఆ కంపెనీని ఇప్పటి నుంచి మేము నడిపించలేమా? వేరే వాళ్ళ కంపెనీని నడిపిస్తారు. నెలకి ఇంతని కంపెనీకి చెల్లిస్తారు. ఆ అగ్రిమెంట్ కూడా చాలా తక్కువ అమౌంట్కి చేశారు. డబ్బుల గురించి కాదు బాధ, కంపెనీ పేరు నాశనం అవుతుందని భయం. లీజ్కు తీసుకున్న వాళ్ళు కంపెనీని ఎలా నడిపిస్తారో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. సర్వీస్ సరిగ్గా ఇవ్వకపోతే మనకే బ్యాడ్ నేమ్. ఈ విషయంలో కూడా మేడం నా మాటకు వాల్యూ ఇవ్వలేదు. మన ఆఫీస్లో ఒక మేనేజర్ ఉన్నాడు. అతను కంపెనీలో చాలా పెద్ద ఫ్రాడ్ చేశాడు. అతన్ని మేడం అప్పుడే పనిలోంచి తీసేశారు. ఇప్పుడు మేడం మళ్ళీ అతన్ని పనిలోకి తీసుకున్నారు. నేను అతనితో గొడవ పడుతుంటే మేడం అతనికి సపోర్ట్ చేసి నన్ను కోప్పడ్డారు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయాను. నా సర్వీస్ అక్కడ అవసరం లేదనిపించి నేను జాబ్లోంచి బయటకు వచ్చేశాను. ఇక్కడేం చేస్తున్నారంతా? ఏం లేదమ్మా, రామ్ కుమార్ గారు కనిపించారు, పలకరించి మాట్లాడుతున్నాం అంతే. ఎందుకు అబద్ధం చెప్పడం లక్ష్మమ్మవ్వ? రామ్ కుమార్ గారు ఉద్యోగానికి రిజైన్ చేశారు అని తెలిసింది. అందుకే దానికి కారణాలు ఏంటని మాట్లాడదామని నేనే రమ్మన్నాను. ఆ వివరాలు మీకెందుకు? మీకు ఆఫీస్ పనులకి ఏంటి సంబంధం? రామ్ కుమార్ గారు ఒక కంపెనీలో ఉద్యోగం మానేశాక ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా? సారీ మేడం, నా వల్ల తప్పు జరిగింది. ఇక ముందెప్పుడు అలా జరగదు. సరే, మీరు వెళ్ళండి. ఓకే మేడం, బాయ్ భవాని, బాయ్. ఒక వ్యక్తి కంపెనీ వదిలేసి వెళ్లిపోతే అతన్ని పిలిచి ఎందుకు మాట్లాడారు? మీకేంటి? ఒకరు నాకు దూరం అయ్యారు అంటే మీరు ఆ వ్యక్తికి దూరం అవ్వాలి కదా. అతన్ని పిలిచి ఎందుకు మాట్లాడించారు? నా గౌరవం పోతుందని మీకు అర్థం కావడం లేదా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరులే అనుకుంటున్నారా? నేను అడుగుతుంది అదే. నువ్వేం చేసినా ఈ ఇంట్లో అడిగేవారు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ని వద్దన్నావు ఎందుకు? ఎవరిని అడిగే ప్రాజెక్ట్ వద్దన్నావు? నేనెవరిని అడగాలి? నన్ను అడగాలి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో నువ్వెవరు? అంటే దాని అర్థం ఏంటి? భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో నీ స్థానం ఏంటి? మర్చిపోతే గుర్తు చేస్తా, నువ్వు జస్ట్ గార్డియన్వే అంతే. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ని నేను. ఆఫీస్ కి
సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాలి. భైరవి ట్రాన్స్పోర్ట్ కంపెనీని లీజ్కి ఇవ్వడానికి నీకేం అధికారం ఉంది? ఎవరిని అడిగే లీజ్కి ఇచ్చావు? ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ముందు కళ్ళు కిందకి దించు. ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి నిలబడ్డావు. నీ పనేంటి? అది మాత్రమే చూసుకో. చెప్పేది అర్థం కావడం లేదా? కళ్ళు కిందకి దించకపోతే గుడ్లు పీకేస్తాను. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఇంకో క్షణం నా కళ్ళ ముందు ఉంటే మెడ పట్టి గెంటేస్తాను. అర్థం కావడం లేదా? నీకే చెప్తుంది. తెలుగు రాదా? గెట్ అవుట్. చూస్తూనే ఉన్నాను. నువ్వు కంపెనీని నిలబెట్టాలనుకుంటున్నావా, నాశనం చేయాలని నిర్ణయించుకున్నావా?